హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోన్ ఏ ప్రాంతంలో దొరికిందా అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో పూర్తిగా చూడటానికి మీ సమయం కొంచెం ఈ వీడియోకి ఇస్తారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోన్స్ చాలా చక్కటి చిన్న చిన్న స్టోన్స్ అనేవి చాలా మంచి ప్రాంతాల్లో దొరుకుతుంటాయి. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో దొరకటం అనేది చాలా తక్కువ. అంటే ఒక 10% దొరికే ఛాన్స్లో మనుషులకు దొరికేది దాదాపుగా 1% ఛాన్సే ఉంటుంది. మిగతా ఛాన్స్ ఎవరికి ఉంటుందంటే వ్యవసాయం చేసుకునే ఆ ప్రాంతం యొక్క మనుషులకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. వజ్రంలాగా కనిపించే చక్కటి స్టోన్స్ని మనం వీడియోని చూసి తొందరగా వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి వెతకాలి అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఈ విధమైన మాటలు అర్థం చేసుకొని వీడియోని చూడటానికి ఆలకించి వినండి. అప్పుడే మనకు దొరుకుతుందా లేదనేది మనం ఒక ఆలోచన అనేది చేసుకోవాలి. చూసే ప్రతి వస్తువు, ప్రతి స్టోన్ ఏదో ఒక తెలియని మన జీవితాన్ని మార్చేసే ఒక చక్కటి స్టోన్ లాగా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఒకే ప్రాంతంలో దొరికినటువంటి కొన్ని స్టోన్స్ని వీడియో రూపంలో, ఫొటోస్ రూపంలో మీకు చూపిస్తున్నాను. తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయడానికి, మీకు దగ్గరగా ఉండే ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండే బంధువులకి తెలియచేయండి, వీడియోని షేర్ చేయండి అని చెప్తున్నాను. రైతుకు దొరికినటువంటి స్టోన్ చాలా చిన్నవి. అలాంటి చిన్న చిన్న స్టోన్స్ని మాత్రమే మనం గమనించుకోవాలి. ఒక నది ఒడ్డున ఒక వ్యక్తి ఒక చక్కటి గాలం తీసుకొని పోయి ఆ గాలానికి ఒక ఎర్ర అనేది దానికి తగిలించి నీళ్ళల్లో వేస్తాడు చేపని వేటాడటానికి. దగ్గరలో ఉన్న ఒక చిన్న చేప దాని చుట్టూ తిరుగుతుండిద్ది. ఆ గాలానికి ఉన్నటువంటి ఆహారాన్ని ఆ చేప దక్కించుకోవాలని. దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద చేప అయితే వస్తుంది. అది తినమాక. అది తిన్నామంటే వాడు నిన్ను పైకి లాగేస్తాడు. పైకి లాగేస్తాడంటే నిన్ను అక్కడ ఒక బండకేసి రుద్దుతాడు. ఆ తర్వాత నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి ఒక బాండీలేసి ఏపుతాడు అని చెప్పింది. ఇది నేను తినకుండా ఉండేదానికి ఈ మాట చెప్తుందేమో. నేను వెళ్ళినాక ఈ ఆహారం అనేది ఈ చేప తినడానికి ప్రయత్నం చేస్తుందని ఈ చిన్న చేప ఆ పెద్ద చేప మీద డౌట్ వచ్చింది. అయితే ఆ మాట చెప్పి పెద్ద చేప వెళ్ళిపోయింది. ఈ చిన్న చేప ఏం చేసింది? ఆ గాలనుకున్న ఆహారాన్ని తినడానికి ప్రయత్నం చేసింది. తినేటప్పుడు ఆ గాలం అనేది నోట్లో ఇరుక్కునింది. వెంటనే గాలం వేసి కూర్చున్న మనిషికి ఇది తినిందని ఒక అర్థమైపోయింది. టక్కుమని అతను పైకి లాగేశాడు. అప్పుడు కనిపించినాయి పక్కనే ఒక బండ, దానికోసం సిద్ధం చేసినటువంటి ఒక కత్తి, దానికోసమే తయారు చేసినటువంటి ఒక పొయ్యి, మంట. ఇవన్నీ అది ఎప్పుడైతే దీని మాట వినకుండా అది తిని ఎప్పుడైతే పైకి వచ్చిందో అప్పుడు తెలిసింది ఏమని, అన్నీ సిద్ధంగా ఉన్నాయి, ఇవాళ నా చావు ఖాయం అనేసి. అట్లాగే నేనేం చెప్తున్నానంటే, ప్రతి స్టోన్ మనకి ఒక చక్కటి స్టోన్ వెళ్ళి వెతికే ప్రతి ప్రాంతంలో దొరుకుతుంటాయి. నాకు దొరికిన స్టోన్స్ ఈ ప్రాంతంలో ఇవి అని చెప్తున్నాను. ఇవి హంటింగ్ పేరు డైమండ్ హంటింగ్ అని వీడియోస్ చేస్తున్నాను. చూసే ప్రతి రాయి కూడా వజ్రం కావు, లాంటివి మనకు దొరికినటువంటి స్టోన్స్ అన్నమాట. దయచేసి చిన్న చిన్న మాటలైనా పెద్ద ఆలోచనతోటి ఆలోచించి గమనించి ఆలోచించండి. ఈ వీడియో మీకు చెప్తుంది. స్టార్టింగ్లో చూసినటువంటి స్టోన్ రాయలసీమలో దొరికింది. పొలాలు అయితే దున్నుతున్నారు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ప్రయత్నం చేయండి.